వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, జాతకంలో రాహువు మరియు శుక్రుడు ఒకే రాశిలో కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇది మీకు రాజయోగాన్ని ఇస్తుందా లేదా సమస్యలు తెస్తుందా అనే అంశం. సాధారణంగా రాహువుతో కలిసి ఉండే గ్రహాలు తమ సహజ స్వభావాన్ని మరింతగా పెంచుకొని అత్యంత బలాన్ని వ్యక్తపరుస్తాయి. ఆ కోవలో సహజ శుభగ్రహమైన శుక్రుడు ఒక వ్యక్తికి అవసరమైన ప్రేమ, కామం, విలాసవంతమైన జీవితం, సౌందర్యాస్వాదన, కళాభిరుచి వంటి విషయాలను ప్రసాదించే గ్రహంగా పేర్కొంటారు. అలాంటి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు ఈ లక్షణాలు మరింత తీవ్రమైన స్థాయిలో వ్యక్తమవుతాయి. ఎందుకంటే రాహు స్వభావమే ఏ విషయాన్నైనా విస్తరించి హద్దులు దాటి ఆలోచింపజేయడం. ఉదాహరణకు, నెలకు 10,000 జీతం తీసుకునే సాధారణ వ్యక్తి తన ఆదాయానికి అనుగుణంగా జీవితం ఎలా సాగించాలనే దానిపైనే ఎక్కువగా ఆలోచిస్తాడు. కానీ రాహువు ప్రభావం ఉన్న వ్యక్తి మాత్రం నేను కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి అనే భారీ లక్ష్యాలతో ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఆ లక్ష్యాన్ని నిజంగా సాధిస్తాడా లేదా అనేది అతని జాతక బలం, గ్రహస్థితులు మరియు యోగాలపై ఆధారపడి ఉంటుంది. అయితే వాళ్ళ ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుందంటే, రాహువు షార్ట్కట్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనలను ప్రేరేపిస్తాడు. దానివల్ల జూదం వంటి వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రిప్టో కరెన్సీ, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్, డే ట్రేడింగ్ వంటి మార్గాల ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ వ్యక్తమవుతుంది. సరైన అవగాహన, అనుభవం లేకుండా కేవలం త్వరగా లాభం వస్తుందనే ఆశతో వీటిలో ప్రవేశించి చివరికి నష్టపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి రాహువు శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ శుక్రుడు విలాసవంతమైన జీవితాన్ని ఎంతో ఇష్టపడే గ్రహం. రాహువు ఆ కోరికను మరింతగా అనేక రెట్లు పెంచేస్తాడు. ఏం చేసినా పర్వాలేదు, నా సంతోషమే ముఖ్యం, నేను విలాసవంతంగా జీవించాల్సిందే, అదే నాకు అత్యంత ముఖ్యం అనే ఆలోచనలను కలిగించే స్వభావం శుక్రరాహువుల సంయోగానికి ఉంటుంది. దీన్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. రాహువుతో శుక్రుడు కలిస్తే రాహువు శుక్రుని స్వభావాన్ని స్వీకరిస్తాడు. అంటే రాహువు శుభప్రదంగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో ఒక పాపగ్రహం శుభగ్రహంతో సంయోగం కలిగితే ఆ పాపగ్రహం తన దుష్ప్రభావాలను కొంతవరకు తగ్గించుకొని జాతకునికి మేలు చేసే గ్రహంగా పనిచేయగలదు. అయితే అదే సమయంలో ఆ శుభగ్రహం తన శుభ ఫలితాలను ఆ పాపగ్రహానికి అందించడం వల్ల తన శుభ ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడే ఒక సూక్ష్మమైన, ముఖ్యమైన సూత్రం. అందుకే రాహువు బలపడినప్పుడు రాహు మహాదశలో జాతకుడికి ఎక్కువ శుభ ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఆ శుభ ఫలితాలను సమాజం ఎలా స్వీకరిస్తుంది, కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా లేదా అనేది పూర్తిగా వేరే విషయం. ఎందుకంటే రాహు ప్రభావంలో ఉన్న వ్యక్తి నేను విలాసవంతమైన జీవితమే గడుపుతాను, నా ఇష్టానుసారంగానే జీవిస్తాను, నాకు నచ్చిన చోటికి విహారయాత్రలకు వెళ్తాను, నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తాను, జీవితంలోని భోగాలు, కామసుఖాలను పూర్తిగా అనుభవిస్తాను,
నా జీవితం నా ఇష్ట ప్రకారమే నడిపిస్తాను అని నిర్ణయించుకునే స్వభావాన్ని కలిగిస్తాడు. అందుకే జ్యోతిష శాస్త్రంలో రాహువును సాంప్రదాయాలకు సవాలు చేసే గ్రహంగా, తన కోరికల కోసం ఎలాంటి హద్దులనైనా దాటించే గ్రహంగా, ఇతరుల అభిప్రాయాల కంటే తన మనసు చెప్పిందే చేసే గ్రహం అని పేర్కొంటారు. సో రాహువు శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు శుక్రుడి గుణాలను రాహువే ప్రేరేపించి మరింత చురుకుగా పనిచేస్తాడు. ఒకవేళ రాహు మహాదశ నడుస్తుంటే జాతకుడు సామాజిక నియమాలు, చట్టాలు, సాంప్రదాయాలు వంటి వాటిని అంతగా పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కానీ శుక్ర మహాదశ నడిస్తే దాని ప్రభావం భిన్నంగా ఉంటుంది. కొంత నియంత్రిత ఫలితాలను ఇస్తుంది. అయితే పెద్దగా చెడు ఫలితాలను ఇవ్వదు అని చెప్పవచ్చు. ఇక రాహువు శుక్రుల కలయిక నిజమైన సంయోగంగా పరిగణించాలంటే ఇద్దరు 5 డిగ్రీల లోపల ఉండాలి. ఇది మొదటి నియమం. ఇలాంటి సంయోగంలో రాహు మహాదశ వచ్చినప్పుడు ఒక విధమైన ఫలితాలు, శుక్ర మహాదశ వచ్చినప్పుడు మాత్రం భిన్నమైన ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి వీరిద్దరి కలయికలో రాహుదశ నడుస్తుందా లేక శుక్రదశ నడుస్తుందా అనేది గ్రహాల డిగ్రీల వ్యత్యాసాన్ని బట్టి లెక్కించాలి. ఇది చాలా ముఖ్యం. వీరు కలిసిన స్థానం శుభగ్రహ స్థానమా లేక పాపగ్రహ స్థానమా అనేది చాలా ముఖ్యం. అలాగే శుభగ్రహాల కలయిక లేదా దృష్టి వీరికి లభిస్తుందా అనేది కూడా గమనించాలి. రాహు శుక్రుల కలయికలో రాహు అత్యధిక ప్రయోజనాలను పొందుతాడు, శుక్రుడు తక్కువ ప్రయోజనాలను ఇస్తాడు. అంతేకాకుండా జాతకుడికి ఏ వయస్సులో ఈ దశ వస్తుంది అనే లెక్కింపు అత్యంత ముఖ్యం అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.